అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కు చెందిన సైనిక అధికారులను ఇజ్రాయెల్ సైన్యం చంపిన కొద్ది గంటలకే ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు ట్రంప్. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ విధ్వంసం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ముందుకు రావడం లేదన్నారు. ఇలాగే మొండిగా వెళ్తే ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ లో ఏం మిగలదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ట్రూత్ లో పోస్ట్ చేశారు. అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ విధ్వంసం తప్పదు అంటూ కూడా ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ముందుకు రావడం లేదు అంటూ కూడా ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ట్రూత్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ విధ్వంసం తప్పదు అంటూ కూడా ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ముందుకు రావడం లేదు, భారీ విధ్వంసం తప్పదు అంటూ కూడా ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ట్రంప్ ట్రూత్ లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని హెచ్చరించారు. ఇరాన్ పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ట్రూత్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ విధ్వంసం తప్పదు అంటూ కూడా హెచ్చరించాడు.